కావలి పురాతనమైనటువంటి ఈ నగరంలో పాతూరు అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం. పాడి పంటలతో వ్యవసాయంతో విరాజులతో ఒకవైపున విష్ణాలయము, ఇంకొక వైపున శివాలయము, మధ్యలో పోలేరమ్మ తల్లి, కృష్ణ మందిరము అన్నీ కలగలిపి సర్వ మతాలకి ప్రసిద్ధిగాంచినటువంటి మన కావలి పాతూరు గ్రామం. కావలి అభివృద్ధి చెందటానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం మన పాతూరు ప్రాంతం. అందరూ కూడా కల్మషం లేని వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, వ్యవసాయం నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఈరోజు వాళ్ళ కృషి ఫలితమే ఈ కావలి కనకపట్నంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కావలి శివాలయం దగ్గర నుంచి పోలేరమ్మ గుడి వరకు కూడా ఉన్నటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం, రోడ్డు కుచించుకుపోవటం, ఆక్రమణలు జరగటం, ప్రతి ఒక్కరూ ఇంటి మెట్లు రోడ్డు మీదకి రావటం, అదేవిధంగా రోడ్డు డౌన్ అయిపోవటం, అన్ని కారణాల దృష్ట్యా ఈ రోజున గౌరవ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధుల నుంచి 45 లక్షల రూపాయలు అమౌంట్ని ఇక్కడ వెచ్చించి కావలికి పాత ఊరు ఎంత పాతదో కొత్త దానికి నాంది పలుకుతూ కావలిలో మొట్టమొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా విశాలమైన రోడ్లు నిర్మించాలని ఈ రోడ్డుకి నాంది పలకడం జరిగింది. ఈరోజు అదృష్టం కొద్దీ పాత ఊరు నుంచి అక్కంబాయి మీదుగా వెంగయ్య గారి పాలెనికి, వెంగయ్య గారి పాలెం నుంచి అల్లిగుంటపాలెనికి, అల్లిగుంటపాలెం నుంచి కోనేటివారి పాలెం మీదుగా తుమ్మలపెంట రోడ్డులో ఉన్నటువంటి రాముడిపాలెం వరకు కూడా ఈరోజు 11,80,00,000 రూపాయలతో మరో తుమ్మలపెంట రోడ్డు లాంటి రోడ్డుని ఈ రోజున శాంక్షన్ చేయించాం. టెండర్ దశలో ఉంది. అతి తొందరలో ఆ రోడ్డు కూడా ప్రారంభానికి నోచుకుంటుంది.